హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డబుల్ ఇంజిన్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే, రెండు తలల పాముకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఆ పాము కోసం చేసే అన్వేషణ, ఆ తర్వాత పామును పట్టుకొని వచ్చే క్రమంలో ఆ పాము మిస్ అవ్వటము, ఆ తదుపరి జరిగే సంఘటనలతో ఈ సినిమాని లాగాడు. ఓవరాల్గా ఈ డబుల్ ఇంజిన్ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 42 నిమిషాలు. బట్ ఈ మూవీ అసలు పాయింట్ రివీల్ అవ్వటానికి 40 నిమిషాలు టైం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ 40 నిమిషాలు చూసే ప్రేక్షకుడికి ఒక పరీక్షలా ఉంటుంది. మరియు ఈ మూవీ పెద్ద పెద్ద వల్గర్ డైలాగ్స్ తోటి మరియు చూస్తున్న ప్రేక్షకుడికి ఒక పెద్ద రాడ్డు దింపాడు రా బాబు అనేలా ఉంటుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ రెండు తలల పాము కాన్సెప్ట్ ఓకే, కానీ తీసిన విధానము ఆకట్టుకోలేకపోవటం గమనార్హం. అలానే ఈ మూవీ చెప్పుకోదగ్గ విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ వంటివి ఏవైనా స్పెషల్గా ఉన్నాయంటే అబ్బో అనాలనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీని 30 లక్షల్లో చిత్రీకరించడం విశేషము. కాకపోతే కొంచెం మంచిగా తీసుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇకపోతే ఈ డబుల్ ఇంజిన్ స్టోరీ లైన్ వచ్చేసి యథార్థ ఘటనలను స్ఫూర్తితో దర్శకుడు రోహిత్ డబుల్ ఇంజిన్ మూవీని తెరకెక్కించాడు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న డానీ తన చిన్ననాటి స్నేహితుడు గోపిని కలవటానికి ఓ పల్లెటూరికి వస్తాడు. రెండు తలల పామును అమ్మి భారీగా డబ్బు సంపాదించాలని డానీ, గోపి ప్లాన్ చేస్తారు. పామును పట్టుకునే ప్రయత్నంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు, రెండు తలల పాము వారికి దొరికిందా లేదా అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో గాయత్రి గుప్తా మినహా మిగిలిన వారందరూ కొత్త నటినట్లు కావటం గమనార్హం. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి డైరెక్టర్ స్టోరీ లైన్ తీసుకున్న విధానము, అలానే ఐడియా, లో ప్రొడక్షన్ వాల్యూస్. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.